యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. రండి. మినిస్టర్ గారు, మీరు చాలా అదృష్టవంతులు. అనవసరంగా మీ మీద మచ్చపడింది, కానీ అది నిజం కాదని వెంటనే రుజువైంది. అంతా మా రాజు వల్లే. తనే అందుకు కారణమైన వాళ్ళని బయటపెట్టి మా అన్నయ్య మీద పడ్డ నిందని చెరిపేశాడు. మా రాజు అండగా ఉన్నంత వరకు మా బావగారికి ఎలాంటి నష్టం జరగనివ్వడు. ఒరయ్యా, అంత గొప్ప పని చేసినావంటరా అందరూ మెచ్చుకుంటున్నారు. అది నా బాధ్యత నాన్న. మా పెద్దయ్య మీద ఒక్క నింద పడితే దాన్ని నేను తుడిచేయలేకపోతే నేనుండి ఏం లాభం? రండి రండి, కూర్చోండి. అసలు ఈడేం జరుగుతున్నదో నాకేం సమజేతలేదు. మీరు అనుకున్నదేంది, గిడ జరుగుతున్నదేంది? ఏం చేస్తాను రేణుక, అంతా నా కర్మ. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడని సామెత. నా టైం బాగోలేకపోవడం వల్ల ఇలాంటి పన్నిటిమల్ని కొడుకు దొరికాడు. అయ్యే పనులు కూడా ఆగిపోతున్నాయి. అన్ని పనులు రివర్స్ అవుతున్నాయి. నా తమ్ముడికి రాజుకి మధ్య దూరం పెంచుదామని వాణ్ణి ఇక్కడికి రప్పిస్తే నా తమ్ముణ్ణి ఆపద నుంచి రక్షించి వాడు హీరో అయిపోయాడు. ఇలాంటి మంచి పనులు ఇంకో 2-3 చేశాడంటే తండ్రి కూతురు మామ అల్లుడు ఇంకా బాగా దగ్గరైపోతారు, ఒక్కటైపోతారు. అప్పుడు మనకి మిగిలేది చిప్పే. అబ్బా, అయిపోయి తవ్వుకొని ప్రయోజనమే ఉంది మమ్మీ. జరగాల్సింది చూడు. రేణుక, మనకెక్కువ టైం లేదు. ఫంక్షన్ అయ్యేలోపు అనుకున్న పని పూర్తవ్వాలి. ఆ రూపరాజు విషయంలో నా తమ్ముడు కోపంగా ఫీల్ అవ్వాలి, అసహించుకోవాలి. అలా జరగాలంటే రూప నగల విషయం బయటపడాలి. ఆ కోటి నగలు తీసుకెళ్ళాడని చెప్పావు కదా, అతనెక్కడున్నాడు? మణికొండలో. అతని అడ్రస్, ఫోన్ నెంబరు ఇవ్వు. ఇదిగో ఎస్ఐ, మీకు ఇప్పుడే ఓ అడ్రస్, ఫోన్ నెంబరు, ఫోటో పంపిస్తాను. వాడి దగ్గర మనకి కావలసినవి ఉంటాయి. వాడిని పట్టుకుని సరాసరిగా ఇంటికి తీసుకురండి. ఇంటికా మేడం? అవును, ఇంటికే. సరే మేడం. అవును, ఇప్పుడు మీ ప్లాన్ ఏంది? రూప దగ్గర ఉన్నవి ఒరిజినల్ నగలు కావు. ఆ విషయంలో తనని అందరి ముందు ఇరికిస్తే అది పెద్ద ఇష్యూ అవుతుంది. నగలు కాజేసింది ఆ రాజుగాడి పావే కాబట్టి ఆ నింద రాజు కుటుంబం మీద పడుతుంది. నా తమ్ముడు మనసు విరిచేయడానికి ఈ మాత్రం ముడిసరుకు చాలు. రా, నీ సంతోషం కొన్ని క్షణాలే రూపా. ఏంటి సార్, నన్నెందుకు ఆపారు? చెప్తాం, తొందర ఎందుకు? ముందు బండి దిగు. కానిస్టేబుల్, చెక్ చేయండి. అలాగే సార్. ఏం చేస్తున్నావయ్యా? సార్,
మనకొచ్చిన కంప్లైంట్ నిజమే సార్. ఈ బ్యాగులో నగలు ఉన్నట్టున్నాయి, మీరే చూడండి సార్. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు సార్? ఈ నగలు నాయే సార్. నీ పేరు కోటి కదా? అవును సార్. మీ మావయ్య పేరు అప్పలనాయుడు కదా? అవును సార్. మరి మేము వెతుకుతున్నదే నీకోసం. ఒకరిని చూసి ఇంకొకరిని ఎందుకు అనుకుంటావు? మర్యాదగా చెప్పు, నీకు ఈ నగలు ఎక్కడవి? నిజం చెప్పకపోతే నైట్ అంతా నిన్ను స్టేషన్లో ఉంచుతాం. తెల్లారేసరికి నువ్వు ఇంకేం మాట్లాడలేవు. ఎందుకు సార్ మీకు అంత రిస్క్? నిజం చెప్తాను. ఈ నగలు మా బావమరిది రాజు భార్యవి సార్. మా బావమరిది మినిస్టర్ గారు అల్లుడు సార్. నగలు మొత్తం ఇవేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు సార్, మొత్తం ఇవే సార్. నన్ను నమ్మండి సార్. కరెక్ట్. మిగిలిన విషయాలన్నీ మినిస్టర్ గారి ఇంటి దగ్గర మాట్లాడుకుందాం. నగలు ఇచ్చేసాను కదా సార్, నన్ను వదిలేండి సార్. ఏంట్రా రమ్మంటుంటే? వదిలేండి సార్. ఎక్కు. సార్, సార్, ఎక్కువ, సార్, ప్లీజ్ ఎక్కువ. సార్. సార్, ఏం చేస్తున్నావు? సార్, ఎక్కువ. వదిలేండి సార్. నడు. ఏ కానిస్టేబుల్, నువ్వు ఆ బండి తెచ్చాయి. అలాగే సార్. పోనవయ్యా. ఏమండి ఇలా రండి. వస్తున్నా. హలో మేడం, మీరు చెప్పిన మనిషి దొరికాడు. నగలన్నీ వీడి దగ్గరే ఉన్నాయి. వెరీ గుడ్. వాణ్ణి త్వరగా తీసుకురండి. 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను మేడం. త్వరగా రా. రా రాజు. పర్లేదు, రా రాజు. మీరు రండి. రండి. అన్నయ్య రండి. నడు నడు. నడరా, పదా. అయ్యా, మనాల నుండి తీసుకొస్తున్నారేంటయ్యా? ఏమో ఏం గొడవ జరిగినదో ఏటో. రాజు, సార్. ఎస్ఐ గారు, ఏమైంది? ఇతని ప్రవర్తన చూసి అనుమానంతో అదుపులోకి తీసుకుని చెక్ చేశాం సార్. బ్యాగ్లో ఈ నగలున్నాయి.
ఎక్కడవని అడిగితే మీ అమ్మాయి గారు అని చెప్తున్నాడు. అది నిజమో కాదో అని తెలుసుకుందామని వచ్చాను సార్. అమ్మాయి గారి నగలా అవి నీ దగ్గర దొరకడం ఏంటి బావా? ఏటి అల్లుడు గారు, ఏటిదంతా? అమ్మాయి గారి నగలు నీ దగ్గరికి రావడం ఏంటయ్యా? ఏడు చేసినావు? అవి రూపనగలా? మరివేంటి? ఇవి డూప్లికేటా? ఒరిజినల్ కాదా? అంటే అతని దగ్గరున్నవి ఒరిజినల్ నగలా? ఏంటి రూపా ఇదంతా? ఏం జరిగింది? నీ మెళ్ళు గిల్ట్ నగలు ఉండడం ఏంటి? అతని దగ్గర ఒరిజినల్ నగలు ఉండడం ఏంటి? అంటే అతను నీ నగలు దొంగతనం చేశాడా? దొంగతనం నా ఇంటా వంట లేదు. మరి లేకపోతే ఏంటిది? ఇంత ఖరీదైన నగలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి? చెప్పు బావా. నీ నోటికేటైనది చెప్ప. ఇంకేం చెప్తాడు? దొంగతనం చేశాడని అర్థమవుతూనే ఉంది. ఎస్ఐ గారు, ఇక్కడే 4 తగిలించండి. ఎలా తీశాడో, ఎప్పుడు తీశాడో, ఎందుకు తీశాడో అన్నీ ఇక్కడే తెలుస్తాయి. మీ పద్ధతిలో చెప్పండి. ఇన్స్పెక్టర్ గారు, అవి నా నగలే. ఒరిజినల్ నగలే. కానీ అతను దొంగ కాదు, దొంగతనమూ చేయలేదు. మరి అతని దగ్గరికి ఎలా వెళ్ళాయి? నేనే ఇచ్చాను నాన్న. ఏంటి? ఎంతో సెంటిమెంట్గా ఫీల్ అయ్యే నగల్ని అతనికి ఎందుకు ఇచ్చావు? నా ఆడపడుచు కాపురం నిలబెట్టడం కోసం, నా అత్తింటి గౌరవం కాపాడడం కోసం. అంత అవసరం ఏమొచ్చింది? అతనికి పెళ్ళైనప్పుడు ఇస్తానన్న కట్నం బాకీ అలాగే ఉండిపోయింది. అందువల్ల నా ఆడపడుచు పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితిలో రాజు అంత కట్నం డబ్బులు తెచ్చి ఇవ్వలేడు. ఎలాగైనా వాళ్ళ కాపురం నిలబడాలని కూతురు పుట్టింట్లోనే ఉంటే మా అత్తింటికి అది గౌరవం కాదని కట్నానికి బదులు నేనే ఆ నగలిచ్చాను. శబాష్, చాలా గొప్ప పని చేశావు. ఈ పని చేసి అపర త్యాగమూర్తివయ్యా. నీ అత్తింటి గౌరవాన్ని కాపాడడం కోసం నీ మెళ్ళో నకిలీ నగలు వేసుకొచ్చి నీ పుట్టింటి గౌరవాన్ని కూడా రెట్టింపు చేశావు, అంతేనా? నేను ఇంత దూరం వస్తుందని ఆలోచించలేదు నాన్న. షట్ అప్! అసలు మీ అత్తింట్లో అడుగుపెట్టి 4 రోజులు కూడా కాలేదు. అత్తింటి గౌరవాన్ని నిలబెట్టానన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ పుట్టింట్లో నువ్వు 20 సంవత్సరాలుగా ఉండి నా గౌరవాన్ని మాత్రం ఎందుకు మంటగలిపావు? ఏది గౌరవం నాకు? ఈ గిల్టి నగలు వేసుకొచ్చి ఈ ఫంక్షన్లో నిలబడితే గౌరవం అనుకున్నావా? అంత ఖరీదైన నగల్ని ఒక అసమర్థుడి చేతిలో పెట్టి పోలీస్ కేసు ఎలా చేయడం గౌరవం అనుకుంటున్నావా? ఏది గౌరవం? పోనీ అన్ని నగలు నీ చేత్తో నువ్వే ఇచ్చినప్పుడు నీ ఆడపడుచుని తాళి కట్టిన వాడితో పంపించావా? ఆ నగలు తీసుకుని అవతల పడ్డాడు కదా, నీ ఆడపడుచుని కాపురానికి ఎందుకు తీసుకెళ్లలేదు?
అమ్మాయి గారు, మీరిలా నాతో కూడా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు అమ్మాయి గారు. మీ నగలతో మా అక్క కాపురం నిలబెట్టుకునేంత స్వార్థపరుడిగా నన్నెందుకు మార్చారు? నా కూతురు నీ ఇంటి గౌరవం గురించి మాట్లాడుతుందిరా. అసలు గౌరవం అంటే అది కాదు. తండ్రికి తలవంపులు తేకుండా ఉంచడం గౌరవం ఇవ్వడం అంటే. పుట్టింటికి చెడ్డ పేరు తేకుండా ఉంచడం గౌరవం ఇవ్వడం అంటే. ఇంటి గుట్టు రచ్చకెచ్చడం కాదు. ఇంట్లో వాళ్ళని ఇలా 10 మంది ముందు నించో పెట్టడం కాదు. ఇక్కడ తండ్రికి గౌరవం ఇచ్చావా? ఈ కుటుంబానికి గౌరవం ఇచ్చావా? పేటల మేంచి లేచిపోయి నా పరువుని నడి బజార్లో నిలబెట్టి ఇప్పుడు త్యాగమూర్తిలా మాట్లాడుతున్నావేంటి? అసలు ఏం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ నలుగురిలో ఎలా మమ్మల్ని ఎందుకు నవ్వులు పాలు చేస్తున్నావు? మొన్నటికి మొన్న ఈ రాజు చెల్లి పెళ్లి చేయాలని నీ స్థాయిని నీ పరువుని దిగజార్చుకొని ఎవరి కాళ్ళు పట్టుకున్నావు. ఇప్పుడు రాజు అక్క కోసం వంశ పారంపర్యంగా వస్తున్న ఈ విలువైన నగల్ని ఇచ్చేస్తావా? ఇదేనా ఇదేనా నువ్వు మన వంశానికి ఇచ్చే మర్యాద? ఇదేనా నువ్వు మన కుటుంబానికి ఇస్తున్న విలువ? మన స్థాయికి పనికిరాని మనుషులతో సంబంధం కలుపుకుంటే మన పరువు ప్రతిష్ట ఎంతకి దిగజారిపోతాయో నీకెప్పటికీ అర్థం కాదు. ఛీ! నీకు ఎంత చెప్పినా వృధా ప్రాయసే. నీ మోహన్ చూడాలంటే కంపరంగా ఉంది. ప్రశాంతంగా సాగిపోతున్న ఫంక్షన్ని పాడు చేశావు. అందరి సంతోషాన్ని ఆవిరి చేసేశావు. నీకు చేతనైంది ఇది కదా. నన్ను నా పరువుని నాశనం చేయడానికే నువ్వు పుట్టావు. ఆలోచించలేదు నాన్న. మాట్లాడుకో. అయ్యా, అమ్మాయి గురు తెలుసు తెలియకో పొరపాటు చేశారు. ఇంతమంది ముందు మీరే మీ కూతుర్ని నిలదీస్తే తను చాలా చిన్నబుచ్చుకుంటుంది. పాప పేరంటంలో ఇట్లాంటి గొడవలైతే తన మనసుకి కష్టంగా ఉంటుంది. వదిలేయండి అయ్యా. ఒరే దరిద్రుడా, నీకు ఇయ్యాల్సిన కట్నం డబ్బు ఎంత? నువ్వెంత ఖరీదైన నాకు లట్టుకెళ్ళావు తెలుసా? సిగ్గు శరం ఉండక్కర్లా. నా కూతురు నా ఇంట్లోనే ఉంటాది. నువ్వు ముందు అయ్యగారికి క్షమాపణ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. అమ్మ పెట్టదు, అడుక్కు తినానివ్వదని నువ్వేమో అప్పలనాయుడివి కాదు అప్పులనాయుడివి. ఏనాడు నా కట్నం బాకీ తీరుస్తావా ఏంటో? ఇంకా సిగ్గు లేకుండా కట్నం గురించి మీ పంచాయతీ బయట తెలుసుకోండి. పద నువ్వు పద. అది కాదు మా నువ్వు పద, నువ్వు బయటికి పద. ఛీ! పుత్రా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. సక్సెస్ఫుల్గా తండ్రి కూతుళ్ళ మధ్య మళ్ళీ చిచ్చు పెట్టాం. ఏంటమ్మాయి గారు మీరు చేసిన పని? నగల్ని మా బావ దొంగతనం చేస్తే మీరు కాదని చెప్పడం ఏంటి? మా బావకు ఆ నగల్ని మీరే ఇచ్చినట్టుగా అందరి ముందు అబద్ధం ఎందుకు చెప్పారు? మరి నన్నేం చేయమంటావు రాజు? ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు తోచలేదు. ఫంక్షన్కి వచ్చిన అతిథులు, మా నాన్న, అత్తయ్య అందరూ మీ బావని దోషిగా చూస్తుంటే భరించలేకపోయాను. ఆ టైంలో నేను గనక ఏం మాట్లాడకపోతే అందరూ తనని దొంగ అనుకునేవారు. తను చేసిన నేరానికి తనని జైల్లో పెట్టేవారు. జీవితాంతం మీ బావ దొంగ అనే ముద్రను భరించాల్సొచ్చేది. మీ కుటుంబానికి కూడా ఇదొక మాయని మచ్చగా మిగిలేది. అన్నిటికంటే ముఖ్యంగా ధనలక్ష్మక్క జీవితం పాడైపోయేది. సరే, మా బావని కాపాడడానికి మీరు అబద్ధం ఆడారే అనుకుందాం. మరి ఫంక్షన్కి బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? మీ నగలు పోయాయన్న విషయం మీకు అప్పుడే తెలుసు కదా.
వెంటనే ఆ విషయం నాతో చెప్పాలి కదా అమ్మాయి గారు. మీరు ఆ విషయం అప్పుడే చెప్పుంటే ఆ సమస్యని ఎలా డీల్ చేయాలో నేను ఆలోచించుండేవాణ్ణి. పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు కదా అమ్మాయి గారు. మీరు ఇలాంటి పొరపాటు చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఫంక్షన్కి బయలుదేరే హడావుడిలో నిజం చెప్పి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేకపోయింది రాజు. సడన్గా నగలు కనపడకపోయేసరికి నేను షాక్ అయిపోయాను. అవి ఎప్పుడు పోయాయో ఎలా పోయాయో నాకు తెలీదు. ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ నా సొంత కుటుంబ సభ్యుల్లా భావిస్తూ వచ్చాను. ఎవరో ఒకరు తీసుంటారని అనుకోవడానికి నాకు మనస్కరించలేదు. నేనెప్పుడూ అలా నెగిటివ్గా భావించను కూడా. ఆ విషయం నీకు కూడా తెలుసు.